ఈ రోజు సెన్సెక్స్ ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ ఇచ్చింది. మీరు గమనించారా? మార్కెట్లో మార్కెట్ గ్యాప్ అప్ అవుతూ 77,892 దగ్గర ఓపెన్ అయింది. 77,986 వరకు అప్ సైడ్ మూవ్ అవుతూ, అంటే అప్రాక్సిమేట్ గా 78,000 వరకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ స్టార్ట్ అయిపోయి సుమారుగా 540 పాయింట్ల వరకు డౌన్ సైడ్ మూవ్ అయింది. మీరు చూస్తే క్లోజింగ్ 77,472, అంటే 78,000 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ లో సప్లై వస్తుంది, అక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. ఓకే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. అంటే ఆప్షన్ పొజిషన్స్, డీలర్ హెడ్జింగ్స్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ ఇవన్నీ కలిసి నార్మల్ డే కంటే కూడా ఎక్కువ వాలటిలిటీని చూపించే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక మనము బ్యాంకింగ్, మెటల్స్ లోనేమో స్ట్రెంగ్త్ కనపడుతుంది, ఐటీ సెక్టర్ లోనేమో సెల్లింగ్ కనపడుతుంది. అంటే మార్కెట్ బయటకు చూస్తే 180 పాయింట్లు మాత్రమే తగ్గినట్టు కనపడుతుంది, కానీ లోపల మాత్రం పెద్ద ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. మరి రేపు 78,000కు మళ్ళీ రీక్లైమ్ అయితే అది బుల్ ట్రాప్ అవుతుందా? అట్లా కాకుండా 77,400 కిందకు వస్తే బేర్ ట్రాప్ అవుతుందా? ఎక్స్పైరీ మొత్తం 77,000 నుంచి 78,000 మధ్యలోనే కదలాడే అవకాశం కనపడుతుంది. రేపు ఏ లెవెల్లో ట్రేడర్స్ ట్రాప్ చేస్తారో చూడాలి. ఇటువంటి డీటెయిల్స్ మొత్తము మనం మార్కెట్ ప్రిడిక్షన్ వీడియోలో మాట్లాడుకుంటూ ఇన్స్టిట్యూషనల్ పొజిషనింగ్ ఏ విధంగా ఉంది, ఎక్స్పైరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండొచ్చు, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీకి బేర్ ట్రాప్ జోను, బుల్ ట్రాప్ జోను, అట్లానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్ గా మాట్లాడుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ ప్రిడిక్షన్ ఫర్ 27th August 2026. ముందుగా ఈ రోజు సెన్సెక్స్ లో ఏం జరిగిందో క్విక్ గా చూద్దాము. ట్యూస్డే క్లోజింగ్ 77,656 దగ్గర క్లోజ్ అయింది. వెన్స్డే మార్నింగ్ ఓపెన్ అవటము అప్రాక్సిమేట్ గా 236 పాయింట్లు పాజిటివ్ గా 77,892 దగ్గర ఓపెన్ అయింది. ఓపెనింగ్ లెవెల్ దగ్గర నుంచి కూడాను మరలా అప్ సైడ్ మూవ్ అవుతూ 77,986, 78,000 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టోరీ మొత్తం మారిపోయింది. హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ మొదలైంది. మార్నింగ్ గెయిన్స్ క్రమంగా డిసప్పైర్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లో సెల్లింగ్ ఇంకా పెరిగిపోయింది. సెన్సెక్స్ చివరికి 77,472 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ అప్ అయింది, 78,000 టెస్ట్ చేసింది, అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఇది మనము వెన్స్డేకి కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇక డైలీ క్యాండిల్ కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఓపెనింగ్ ఏమో పాజిటివ్ గా ఉంది, కానీ క్లోజింగ్ మాత్రము డేస్ లో దగ్గర క్లోజ్ అయింది. లాంగ్ అప్పర్ వీక్ క్లోజింగ్. ఈ క్యాండిల్ కి సింపుల్ గా మీనింగ్ ఏం చెప్పుకోవాలంటే హయ్యర్ లెవెల్లో సెల్లర్స్ యాక్టివ్ అవుతున్నారు. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాము, హై సైడ్ వచ్చినప్పుడు సెల్లింగ్ వస్తుంది, లో సైడ్ వచ్చినప్పుడు బయ్యింగ్ వస్తుంది. ఇంకా మార్కెట్ మాత్రం అదే స్ట్రక్చర్ మీద వర్క్ అవుతుంది. 78,000 దగ్గర సప్లై జోన్ ఉంది, 77,400, 77,500 దగ్గర ఇమీడియట్ గా డిమాండ్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో రేపు మార్నింగ్ ఓపెనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మార్కెట్ లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఐటీ ఇండెక్స్ గురించి. ఐటీ స్టాక్స్ మార్నింగ్ నుంచి కూడాను డౌన్ సైడ్ మూవ్ చేస్తూనే వచ్చినాయి. టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ, హెచ్సిఎల్ టెక్ గానీ, టెక్ మహీంద్రా గానీ అన్ని స్టాక్స్ ఈ రోజు డౌన్ సైడ్ మూవ్ అవడం తోటి మార్నింగ్ నుంచి కూడాను ఐటీ ఇండెక్స్ అనేది చాలా ప్రెషర్ ఇచ్చింది. దాంతో నిఫ్టీ కూడాను కంటిన్యూస్ గా లోయర్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. అయితే ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో ప్రైవేట్ బ్యాంక్స్ 1.04% పాజిటివ్ గా క్లోజ్ అని, పిఎస్యూ బ్యాంక్స్ కూడాను 0.77% పాజిటివ్ గా క్లోజ్ అయింది ఆ సెక్టార్ వైజ్ గా. మెటల్స్ అయితే అత్యధికంగా 1.27% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఫార్మా కూడాను పాజిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా చూడాలి అంటే మనము ఐటీ సెక్టార్ ఒక్కటే నెగిటివ్ గా ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ కాస్త పాజిటివ్ గా ఉంది. ఇక మార్కెట్ బయాస్ చూడాలంటే మనము బ్యాలెన్స్డ్ బట్ వాలటైల్. ఎందుకంటే ఈ రోజు హై లెవెల్ నుంచి లో లెవెల్ కు మూవ్ అవుతూ లోయర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఆ స్ట్రక్చర్ వల్ల మనకి కాస్త కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతా వస్తుంది. సో అదర్వైజ్ నిన్నటి వరకు కూడా మార్కెట్ ను పాజిటివ్ గా చూసిన మనము సో ఈ రోజు పాజిటివ్ గా చూడలేకపోతున్నాము. మార్కెట్ ఫామ్ చేసిన క్యాండిల్స్, అట్లానే స్ట్రక్చర్, హై లెవెల్ నుంచి లో లెవెల్ కు మూవ్ అవటం, వీటన్నింటిని చూస్తే కనుక కాస్త స్లైట్లీ నెగిటివ్ గానే తీసుకోవాలి రేపటి మార్కెట్ కి సంబంధించి, థర్స్డే ఎక్స్పైరీకి సంబంధించి. అయితే మనం నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నాం కానీ రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఎఫ్ఐఐ బయ్యింగ్. గత 2-3 రోజులు కనుక మీరు ఎఫ్ఐఐ బయ్యింగ్ యాక్టివిటీ చూస్తే కనుక వాళ్ళు మోర్ ఆర్ లెస్ 1,000 crores 2,000 crores బై సైడ్ ఉంటూ ఉన్నారు క్యాష్ మార్కెట్ లో. అది ఒకటి పాజిటివ్ అయితే, రెండోది $94-95 వరకు ఉన్న క్రూడ్ ఆయిల్ ఇవాళ $85-86 వరకు అప్రాక్సిమేట్ గా చెప్పుకోవాలంటే 9 to 10% డ్రాప్ అయింది హై నుంచి, రీసెంట్ హై నుంచి. సో ఇది కూడాను బిగ్గెస్ట్ పాజిటివ్ మన ఇండియన్ మార్కెట్ కి. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా మన మార్కెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇక ఈ బయాస్ ని బేస్ చేసుకుని రేపు ట్రేడింగ్ కి సంబంధించి 3 డిఫరెంట్ సినారియోస్ ని మనము అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా బుల్లిష్ ఎక్స్పైరీ సినారియో కనుక తీసుకుంటే
ఇది 77,800, 78,000 ఆ లెవెల్ గనక రీక్లైమ్ అవుతూ ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అయితే కనుక మార్కెట్ బ్రేకప్ అవుతూ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు 78,150 నుంచి 78,300 వరకు కూడా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది అప్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ మెటల్స్ కానీ స్ట్రెంగ్త్ చూపించాలి. ఏదైనా ఒక సెక్టార్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ ఉంటే మార్కెట్లు ఈజీగా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆయిల్ ప్రైసెస్ అనేవి డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక సెక్టార్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినా సరే అదర్ సెక్టార్ న్యూట్రల్ గా ఉన్నా గానీ మన మార్కెట్లు అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ సినారియోలో బుల్ ట్రాప్ జరిగే అవకాశం కూడా ఉంది. 77,800 నుంచి 78,000 హైయర్ సైడ్ వెళ్తున్నట్టే వెళ్తూ వెన్స్డే రివర్స్ అయినట్టు కనుక 78,000 లెవెల్ దగ్గర మళ్ళీ సప్లై వచ్చేసేసి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే కనుక 77,700 అబ్జర్వ్ చేయండి. 77,700 కంటే బిలో లెవెల్ మూవ్ అవుతుంటే కనుక మరలా ఒకసారి 77,400, 77,200 వరకు కూడాను ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన బుల్ ట్రాప్ ను కూడాను రేపు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా అప్ సైడ్ మూవ్ అవుతుంటే 78,000 కంటే స్ట్రాంగ్ గా అప్ సైడ్ ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతూ ఉంటే మీరు 77,400 నుంచి 77,500 ఆ లెవెల్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మీరు స్ట్రైక్ ప్రైసెస్ లో ఉన్న ఆప్షన్స్ ని మీరు సెల్ చేసుకోవచ్చు స్లోగా. అయితే స్టాప్ లాస్ మాత్రము డబుల్ ద ప్రైస్. మీరు 15 రూపీస్ లో కానీ 20 రూపీస్ లో కానీ సెల్ చేస్తే మీరు డబుల్ ద ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయండి. నెక్స్ట్ మనం బేరిష్ సినారియో చూడాలంటే ఈ రోజు క్యాష్ క్లోజింగ్ తోటి 77,472 దగ్గర క్లోజ్ అయింది కదా. సో రేపు ఓపెనింగ్ లో కనుక 77,400 కంటే లోయర్ సైడ్ మూవ్ అవుతూ 77,000 వరకు కూడాను ఫాలో అవుతూ ఉంది అనుకోండి. ఒక 400 పాయింట్స్ ఏదైనా డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు అక్కడ రివర్స్ అయితే ఏదైనా రివర్సల్ క్యాండిల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ క్యాండిల్ 77,000 లెవెల్ దగ్గర 77,000 కానీ 77,150 కానీ ఆ 150 పాయింట్ల రేంజ్ లో మీరు రివర్సల్ క్యాండిల్ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ రివర్స్ అవుతూ మళ్ళీ 77,400 కంటే అప్ సైడ్ మూవ్ అయితే కనుక అది బేర్ ట్రాప్ అవుతుంది. అంటే డౌన్ సైడ్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మిమ్మల్ని నమ్మించి వాళ్ళు మరలా అప్ సైడ్ తీసుకెళ్తారు. అప్పుడు 77,800 కూడా మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎక్స్పైరీ డేలో ఈ టైప్ ఆఫ్ రివర్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటాయి. సో మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. అయితే మీరు 77,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము 76,500, 76,400 సంబంధించిన స్ట్రైక్ ప్రైసెస్ మాత్రం మీరు సెల్ చేసుకోవచ్చు స్లోగా గ్రాడ్యువల్ గా. అయితే ఇందాక మాట్లాడుకున్నట్టుగా డబుల్ ద ప్రైస్ స్టాప్ లాస్ మాత్రము కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఇక బేస్ సినారియో న్యూట్రల్ సినారియో చూడాలి అంటే వెన్స్డే మార్కెట్ వాలటైల్ గా మూవ్ అయింది కాబట్టి ఏదైనా థర్స్డే కాస్త న్యూట్రల్ గా మూవ్ అవుతుంది అని అనుకుంటే 77,400 నుంచి 77,800 ఈ రెండు లెవెల్స్ మధ్యలో వాలటిలిటీ కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఎక్స్పైరీ రోజున. కాబట్టి ఈ 77,400 నుంచి 77,800 మధ్యలో కదలాడేటప్పుడు మాత్రము మనకి ఎక్కువగా ట్రేడింగ్ అవకాశాలు అయితే రాకపోవచ్చు. ఇక ఫైనల్ గా మనం మాట్లాడుకోవాలంటే గ్యాప్ అప్ అయ్యి కనుక 77,800, 78,000 కంటే అబోవ్ లెవెల్ మూవ్ అవుతుంటే మాత్రం బుల్లిష్ గా చూడండి. అట్లా గ్యాప్ డౌన్ అవుతూ 77,400 కంటే బిలో లెవెల్ మూవ్ అయితే 77,000 వరకు కూడా తను ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు బేరిష్ మార్కెట్ అనుకోవచ్చు మనము. మార్కెట్ లో ఇప్పుడు విక్స్ కూడాను కాస్త డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. అంటే ఇప్పుడు 10.5 దగ్గర విక్స్ ఉంది. సో ఇండియా విక్స్ కూడా డ్రాప్ అవుతుంది, ఆయిల్ ప్రైసెస్ కూడాను డ్రాప్ అవుతున్నాయి, ఎఫ్ఐస్ బై చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడాను పాజిటివ్ గా కలిసి వచ్చే అంశాలు. కాకపోతే మార్కెట్ వెన్స్డే కాస్త డౌన్ సైడ్ మూవ్ అయింది కానీ థర్స్డే కాస్త పికప్ అయ్యే అవకాశం ఉంది, అప్ సైడ్ తీసుకునే అవకాశం మాత్రము గట్టిగా ఉంది. సో కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్. మీరు డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు ఏదో పీఈస్ కొనేద్దాము, అప్ సైడ్ మూవ్ అయినప్పుడు సిఈస్ కొనేద్దాం అని చెప్పేసి ఆలోచనలు పెట్టుకోవద్దు. కేర్ఫుల్ గా మీ ట్రేడింగ్ ని హ్యాండిల్ చేయండి, మీ మనీని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీది మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.